మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సెన్సేషన్ మనం మాట్లాడితే కనుక మనల్ని నేను పగ కోసం బతికిందా, ఏమన్నా మానసికంగా వ్యాధి వచ్చిందా, ఈ మీద పగ తెచ్చుకోవాలంటే ఒక గంట నువ్వు నియోజకవర్గంలో ప్రజల చేత చిత్కరించబడి ప్రజల చేత శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టబడినటువంటి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి, మాజీ ఎమ్మెల్యే గారికి మతి భ్రమించి ఆయన ఏం మాట్లాడతాడో, ఆయన ఏ రోజు ఏం మాట్లాడతాడో, అతను రాష్ట్రంలో హైలైట్ అయిన వ్యక్తి. తన చెప్పుతో తాను కొట్టుకోవడము, తన మాటలతో ఎప్పుడు కూడా ఏదో ఒక సెన్సేషన్ మనం మాట్లాడితే కనుక మనల్ని రాచమల్లు ప్రసాద్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఇంకా నిజంగా బతికినాడు, రాచమల్లు ప్రసాద్ రెడ్డి రాజకీయంగా ఉన్నాడని ఉనికి కోసం ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు ఒక మాట మాట్లాడుతున్నావు, నేను పగ కోసం బతికిందా, ప్రతి నిమిషము నాకు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పగ తీర్చుకోవడానికి బతికిందా, 29 దాకా వద్దు ఎంతో 26లో వస్తే పగ తీర్చుకుంటా అంటాడు. అసలు నువ్వు పొద్దుటూరు ప్రజలకు మేలు చేయాలన్నావా? పగలు పెంచుకొని ఫ్యాక్షన్లు, మర్డర్లు, రౌడీజం, దోపిడీలు ఇవి చేయాలన్నావా? నువ్వు ఎందుకు ఓడిపోయినావో ఆలోచన చేసుకో. మాటికి ఇది ప్రజాస్వామ్యం. పగ ఎందుకు స్వామి? నీకు ప్రేమించే ప్రజల్ని నీకు కూడా చెప్తానా, నువ్వు మనుషుల్ని ప్రజలను ఫస్ట్ ప్రేమించడం నేర్చుకో. ఎందుకు నీకు పగ? మాటికి నేను 24 గంటలు తెలుగుదేశం పార్టీ నాయకులు నాకు గుర్తొస్తాను, అన్నం చూసినా కూడా నాకు పగ గుర్తొస్తుంది అంటాడు. సైకలాజికల్ డిస్టర్బ్ అయినావా? నీకేమన్నా మానసికంగా వ్యాధి వచ్చిందా? అసలు డాక్టర్ కన్నా చూపించుకో. మాటికి పగ 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 అంటావు. నీ మాదిరి నేను కన్నా పగ పెంచుకుంటే ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్పు. నేను కూడా నీ మీద పగ పెంచుకుంటే ఈరోజు నేను అధికార పార్టీలో ఉన్నాను. ఒక్క గంట సార్ నాకు టైం. నీ మీద పగ తెచ్చుకోవాలంటే ఒక గంట. నువ్వు 4.5 సంవత్సరాలు నన్ను వేధించిన దానికి, నా కుటుంబాన్ని మాట్లాడినావు, నన్ను వ్యక్తిగతంగా మాట్లాడినావు, నా పైన రాళ్ళు వేయించినావు, మా ఇంటి పైన దాడి చేయించినావు, నా మీద అక్రమంగా కేసు పెట్టి జైల్లో పెట్టించినావు, నా మీద 16-17 కేసులు రిజిస్టర్ చేయించినావు. ఇన్ని చేసినా ఏ రోజున ఇప్పటికి గవర్నమెంట్ వచ్చి తెలుగుదేశం పార్టీ సంవత్సరంలో లేదు. పగ అనే పదం నా నోటి నుంచి వచ్చిందా? ఏ రోజున నీ పైన పగ తెచ్చుకునే చర్య నేను చేసినానా? ఎందుకు చేయలేదంటే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు కత్తిని నమ్ముకుంటున్నావు, నేను ప్రజల ప్రేమను నమ్ముకుంటున్నాను. ఈ రోజు నాకు తెలుగుదేశం పార్టీలో నేను పోటీ చేసే అవకాశం లేకపోయినా కూడా, నాకు పార్టీ అవకాశం ఇవ్వకపోయినా కూడా, నేను పదే ముఖ్యమంత్రి గారి దగ్గరికి, లోకేష్ గారి దగ్గరికి పోయి పొద్దుటూరు నియోజకవర్గం ప్రజలకు ఏం కావాలని అడుగుతున్నా. నువ్వు పొద్దున్న లేచిన నుంచి పగ 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 మా తెలుగుదేశం పార్టీ మా మీద ఏం నీకు ఎందుకు పగ? రాజ్యాంగంలో పగ అనే దానికి ఉందా? స్థానం ఉందా? పోనీ చదువుకునే నవీన యుగం ఇది, అందరం చదువుకునే. ఇప్పుడు విద్యార్థులంతా చదువుకుంటా టెక్నాలజీ అయిపోతా అంటే నువ్వు ఫ్యాక్షన్ వైపు పొద్దున్న తీసుకుంటావా? ఏంది నీ పగ? నీ పగ మురిగే కుక్కలాంటి నీకంత పగ రా. పొద్దుటూరు అభివృద్ధి గురించి కూడా నేను చెప్తాను. నేను అభివృద్ధి గురించి, పొద్దుటూరుకు సంబంధించిన ప్రజల సౌకర్యాలు అభివృద్ధి మీద ప్రతిపక్ష పార్టీలు ఉండవు. పలానా ఫండ్ స్టాండ్ అని చెప్పు, పలానా గ్రాంట్ స్టాండ్ అని చెప్పు, పలానా పేదలకు ఇల్లు ఇవ్వండి అని చెప్పు, పలానా బజార్ అభివృద్ధి చేయండి అని చెప్పు. పొద్దున్న లేచిన నుంచి ఇంత శరీరం వేసుకొని గుండెలు చించి పగ పగ పగ. ఏంది పగ? తప్పు. రాచమల్లు ప్రసాద్ గారు పగను పక్కన పెట్టి డెవలప్మెంట్ వైపు రా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడరు అతన్ని నమ్మడం లేదు కాబట్టి నన్ను నమ్మండి, నేను చించుతా నన్ను చించు. ఎలక్షన్ లో పోటీ చేయ, ప్రజాస్వామ్యం పద్ధతిలో గెలువు. నిన్ను ఎవరైనా వద్దంటారా? నువ్వు ఈసారి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద నాకు పగ అన్నావంటే ఖచ్చితంగా జరగబోయే పరిణామాలు నీకు చాలా తీవ్రంగా ఉంటాయి. డెవలప్మెంట్ వైపు రా. ఎప్పుడు పగ, కక్ష, మనుషులు ఇది చేయడమేనా? రాచమల్లు ప్రసాద్ రెడ్డి నువ్వు సూటిగా ఆన్సర్ చెప్పు. నీకు పగ ఎందుకు? నీకు ప్రజలు తిరస్కరించినారు. ఈ రోజుకైనా జగన్మోహన్ రెడ్డి గాని నువ్వు గాని 11 సీట్లు మనకు వచ్చినాయి. లేకపోతే నువ్వు పొద్దుటూరులో నువ్వు ఓడిపోయినావు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ప్రజల చేత చిక్కరించబడి ఓడిపోయినావు. ఏనాడైనా ప్రస్తుతం గాని ప్రజల్లోకి వచ్చి గాని, అయ్యా నేను చేసిన తప్పులేంటి, నేను ఎందుకు ఓడిపోయినా, నేను ఏం చేసినందువల్ల ప్రజలు నన్ను ఓడించినారు, ఏ విషయంలో ప్రజలు బాధింపబడినారు, ప్రజలు నాకేందంటే సూచన సలహాలు ఇవ్వండి, నేను మారతాను, ఇంకా ప్రజలకు అభివృద్ధి చేద్దాము, ఇంకా మనము ప్రతిపక్షంలో ఉన్నాం, ఫైట్ చేసి పొద్దుకు ఇవి చేద్దామని చెప్పకుండా ఇంత జాంగులు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు తేడా చెప్తా. జగన్మోహన్ రెడ్డి సింహం, పులి అంటావు, రుజం కేకలేసావు. నీకు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చాడు జగన్? సీఎం ఉన్నప్పుడు నీకు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చాడు? 5 ఏళ్లలో 4 సార్లు వచ్చినావా మీ సీఎం? నీకు అపాయింట్మెంట్ లేవు. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు దూరంగా తాడేపల్లి ప్యాలెస్ లో పండుకో. ఈ జగన్మోహన్ రెడ్డి మేనమామ అతని నాది కూడా కమలాపురం తాలూకా, నాకు కూడా రాజకీయ పరిచయాలు ఉన్నాయి. మాది కూడా ఆ నేపథ్యంలో కుటుంబమే. కమలాపురం తాలూకాలోనే ముందు అతన్ని 420 అంటారు. రైతులు ఎరువులు అమ్ముకొని మోసాలు చేసి డబ్బులు ఎగరగొట్టి ఎన్నో చేసిన అతను కూడా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే స్థాయి లేదు. వీళ్ళు ఎట్ట తయారంటే రాచమల్లు ప్రసాద్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి వీళ్ళు ఎట్ట తయారంటే ఏందో పైన చంద్రబాబు నాయుడు గురించో ఆడాయిడు అవాకులు చవాకులు వ్యక్తులకు ఇస్తారంట. వీళ్ళు నిజమైన ప్రతిపక్ష నాయకులు అయితే ఇద్దరు. ఆయన కమలాపురంలో
ప్రజా సమస్యల మీద కమలాపురంలో ప్రజలను ఇబ్బందులు పడతా అంటే అక్కడ స్థానికంగా జరిగే సమస్యలు మాట్లాడాలా అవి చెప్పడు. అసలు ఆ కమలాపురంలో సంబంధించిన ఇష్యూలే అతను ఎత్తాడు. ఎంతసేపునే చంద్రబాబు నాయుడు మోసగాడని ఆయన సర్టిఫికేట్ ఆయన కూడా అసలు సర్టిఫికేట్ నీకు ఆంధ్రప్రదేశ్ అటువంటి ప్రజలు ఆయన ముఖ్యమంత్రి కావాలా, ఆయన అభివృద్ధి కావాలా, జగన్ లాంటి సైకో, జగన్ లాగా మద్యం దోపిడీ చేసేవాడు, జగన్ లాగా నియంత ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసేవాడు వద్దురా సామి అని చెప్పి 11 సీట్లు ఇచ్చారు.